ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తన నటనతో డాన్స్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది యంగ్ హీరోలతో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె పెహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత చేసిన కామెంట్స్ విమర్శలకైతే తావిచ్చాయి. ఈ నేపథ్యంలో సాయి పల్లవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్కి పారిపో అంటూ లేడీ పవర్ స్టార్కి ఉప్పల్ బాలు బ్యాచ్ వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో ఉప్పల్ బాలు బ్యాచ్ వైజాగ్ సత్యం మాట్లాడుతూ సాయి పల్లవి తమిళ నటి, ఈమె గురించి అందరికీ తెలుసు కదా, ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. బాలనటిగా చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈమె నటన ఏమంత బాగుండదు, అందుకే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈమెకు ఏ అవార్డు రాలేదు, సొంత రాష్ట్రం నుంచే రాలేదు. ఇక మన రాష్ట్రం నుంచి ఇంకేం అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు కూడా రాలేదు. ఏం పెద్ద నటేం కాదు. ఇక డాన్స్ అంటారా, మాలాంటి వాళ్ళ వద్ద కాపీ కొట్టి ఏదో కొత్త గొప్ప పేరు తెచ్చుకుంది. ఈమెమే ఐశ్వర్యలాగా అంత పెద్ద అందగత్త కూడా కాదు. ఆమె ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా, పాకిస్తాన్లో గుంతల రోడ్లు ఉంటాయి కదా, అలా ఉంటుంది. ఈమె ఇప్పుడు ఏమంటుంది, మనం పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులు అనకూడదంట, అలా అంటే వాళ్ళు కూడా మనల్ని టెర్రరిస్టులు అంటారంటోంది. మరి అలాంటి పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు కదా, కరాచీ బేకరీ పెట్టుకోవచ్చు కదా, అక్కడే బతకొచ్చు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేదంటే మేమందరం నిన్ను పార్సల్ చేసి పాకిస్తాన్లో వదిలేస్తాం. సాయి పల్లవి కన్నన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ వీడియో వైరల్ అవుతుండడంతో పలు అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. అసలు విషయం ఏంటంటే, సాయి పల్లవి బర్త్డే. సాయి పల్లవి మాటలు ఇప్పుడనింది కాదు, ఎప్పుడో గతంలో. పైగా ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సమయంలో అతను చూసే ఆమెను టార్గెట్ చేసుకుని పాపులారిటీ సంపాదించుకోవడానికి ఉప్పల్ బాలు బ్యాచ్ చేసిన ప్రయత్నమే ఈ వీడియో అన్నట్టు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పాపులారిటీ ఇంత దిగజారుడా అంటూ ఉప్పల్ బాలు బ్యాచ్ పై నెటిజన్లు అయితే ఫైర్ అవుతూ పలు రకాల కామెంట్స్ అయితే చేస్తుండడం గమనార్హం. సాయి పల్లవి ఫ్యాన్స్ దాడికి ఉప్పల్ బాలు తట్టుకుంటారో లేదో.